హాయ్ గాయ్స్ హక్ ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అరౌండ్ ఒక 2 hours 20 minutes ఉంటుంది. మూవీ అయితే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఇది అయితే ఒక రియల్ బయోపిక్ మూవీ అనమాట. ఈ మూవీలో ఏం కామెడీ ఉండదు, అన్నెసెసరీ సీన్స్ ఉండదు, యాక్షన్స్ ఉండదు, ఏం ఉండవు, డ్యాన్స్ ఉండవు. కానీ ఇదైతే ఫుల్ ఒక మంచి రియల్ లైఫ్ స్టోరీ అంటే ఇదైతే ఒక ముస్లిమ్స్ రైట్స్ పైన మూవీ అయితే అంతా ఉంటుంది. ఒకవేళ కానీ నాకైతే మూవీ నచ్చింది. అంటే స్లోగా స్టార్ట్ అవుతుంది మూవీ, అంతా చాలా స్లోగా ఉంటుంది. మూవీలో ఒక మంచి మెసేజ్ ఇస్తారు. అంటే ఈ మూవీ స్టోరీ అయితే 1960s 1970s కోర్ట్ కేసు చుట్టూ తిరిగింది అయితే ఉంటుంది. ఇక మూవీలో అయితే స్టారింగ్ యామిని గౌతమ్ అండ్ ఇమ్రాన్ హసీన్ గారు అయితే చేశారు. కోర్ట్ వైఫ్ అండ్ హస్బెండ్గా చేశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే వీళ్ళిద్దరు అయితే కప్పులు. ఇమ్రాన్ హసీన్ గారు అయితే కోర్టులో ఒక లాయర్ అనమాట. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో తర్వాత ఒక 3 children పుడతారు. కానీ తర్వాత అయితే ఇమ్రాన్ హసీన్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. దీనివల్ల మా ముస్లిమ్స్లో ఏంటంటే తాలూక్ అనేదో ఉంటుందంట. అది 3 సార్లు చెప్తే డైవర్స్ అయిపోయినట్టు అని ఉంటుంది. తర్వాత ఏమో యామిని గౌతమ్ గారు మంత్లీ చిల్డ్రన్స్ గురించి మెయింటెనెన్స్ కానీ డబ్బులు అడుగుతారు. కానీ మాకు ఆ సెక్యులర్ లాలో ఇలాంటివన్నీ ఉండవని అయితే అదంతా మూవీ అయితే ఆ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. లాస్ట్కి యామిని గౌతమ్ గారికి న్యాయం జరిగిందా లేదా అది అని ఉంటుంది మూవీ అయితే. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే చాలా బాగా చేశారు. ఇద్దరికిద్దరు యామిని గౌతమ్ గారు కానీ ఇమ్రాన్ హసీన్ గారు కానీ అయితే చాలా బాగా చేశారు. మంచి పాయింట్ అయితే చూపించారు. మూవీ అంతా ఒక మంచి పాయింట్ పైన వెళ్తుంది. మీకు ఒకవేళ స్లోగా స్టార్ట్ అయ్యి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మన హిస్టరీ గురించి, పాలిటిక్స్ గురించి మీకు ఎలాంటివి ఏమైనా తెలుసుకోవాలంటే మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీలో అయితే పెద్ద అన్నెసెసరీ సీన్స్ అయితే ఏమి ఉండదు, అన్నెసెసరీ డ్రామా అయితే ఏమి ఉండదు. పాయింట్ అంతా క్లియర్గా ఉంటుంది. మేజర్ అయితే లాస్ట్ ఒక 1/2 hour ఉంటుంది కోర్ట్ సీన్. ఆ కోర్ట్ సీన్ అయితే చాలా ఎమోషనల్ ఉంటుంది. బాగా కనెక్ట్ అవుతారు కూడా చాలామంది అయితే. అంటే నాకు ఎప్పుడు తెలియదు, మూవీ చూసాక తెలిసింది ముస్లిమ్స్లో ఇలాంటి లాస్ కూడా ఉంటాయి. ఇలాంటి లాస్ మన ఇండియాకి వర్తించవని నాకైతే ఫస్ట్ టైం ఈ మూవీ చూసాకైతే మంచి తెలిసిందనమాట. ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇలాంటివి జరిగి వచ్చాయిందా అని. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేశారని కూడా తర్వాత చూపిస్తామన్నమాట. ఇండియన్ ఉమెన్స్ అందరూ ఒకటే, ఇండియన్ ముస్లిమ్స్ అని వేరాలని ఏమి ఉండదని స్టోరీ అయితే క్లియర్గా చెప్తారు. ఇంకా మ్యూజిక్ విఎఫ్ఎక్స్ అంతా చాలా బాగుంటుంది. విఎఫ్ఎక్స్ ఏం కాదు, అంటే మేజర్ మూవీ అంతా న్యాచురల్ దీంట్లోనే చేశారు. ఓన్లీ అన్ని సెట్స్ చేసినట్టు ఏమీ ఉండదు, అంత న్యాచురల్ బ్యాక్డ్రాప్ లాగా ఉంటుంది. చాలా బాగున్నది మూవీ అయితే. చెప్పాలనుకున్న పాయింట్ అయితే క్లియర్గా చెప్పారు. అన్నెసెసరీగా ఎక్కడ డ్రాగ్ చేయలేదు, ఎక్కడ లైన్ క్రాస్ చేయలేదు. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ పైన డీల్ చేశారు మూవీ అంతా. మీరు కానీ ఒకవేళ ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.